ఆశావాళ్ళు చాలామంది ఉన్నారు. సమీకరణలు, కుల సమీకరణలు, ప్రాంతాల సమీకరణలు చూడాల్సిన అవసరం ఉన్నది. అన్నీ చూసి సరైన నిర్ణయం 2-3 రోజుల్లో ప్రకటిస్తాం. ఏదండి మెట్రో అనేది అంకురార్పణ చేసింది ఎవరండి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కదా, రాజశేఖర్ గారి ప్రభుత్వం కదా. 10 ఏళ్లలో మెట్రో ఎంత దూరం పోయిందండి? ఒకసారి లెక్కలు తీయమనండి కిషన్ రెడ్డి గారిని. పోయిన 10 ఏళ్లలో ఎంత దూరం పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెట్రో అంకురార్పణ జరిగింది. మెట్రో పనులు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగాయి. మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మెట్రోకి మోక్షం జరుగుతూ ఉంది. మీ దగ్గర రిపోర్ట్ ఉంటే మాకు ఇవ్వండి, ఏ కులం ఎంత ఉందనేది. ఏమైనా వచ్చిందా మీకు అధికారికంగా? ఎలా మాట్లాడతారు పార్టీ నాయకులు కూడా? కాంగ్రెస్ పార్టీకి అన్ని కులాల పట్ల, అన్ని మతాల పట్ల సమప్రేమ ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నము జరగదు. దాంట్లో మాకొచ్చే లాభం ఏముంటుంది? కులగణన నిజాయితీగా, నిష్పక్షపాతంగా, చాలా మెట్రిక్యులస్గా జరిగింది. దాని కులగణన గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే ఆధారాలతో రమ్మని అడుగుతా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఆధారాలతో రండి, అది ఏ రకంగా తప్పో నిరూపించండి, మేము రెడీగా ఉన్నాం ఫేస్ చేయడానికి. అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రిలీజ్ చేయడం కొంత సమయం పడుతుంది. ఇంకా 3.1% మీద సమయం ఇచ్చున్నాము. అవన్నీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఏమని ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పారు మున్నూరు కాపు జనాభా తక్కువ ఉందని? దాని ఆధారం కూడా చూపెట్టమనండి. ఇంకా అధికారికంగా ఎవరు ఎంత అనేది బయటికే రాలేదు. ప్రాధాన్యత తగ్గింది అనుకునేవారు ఒక్కసారి వెనక్కి చూడాలి దయచేసి. నేనే కులానికి వ్యతిరేకం కాదు. ఎన్ని మార్లు పిసిసి అధ్యక్ష పదవి మున్నూరు కాపులకు ఇచ్చామో ఒక్కసారి మననం చేసుకోవాలి. గుర్తుందా మీకు ఎంతమందికి అవకాశం ఇచ్చిందో ఈ రాష్ట్రంలో? మీరు లెక్కలు తీయండి దయచేసి. బీసీలకి సమన్యాయం చేసే పార్టీ రాష్ట్రంలో, దేశంలో ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీయే. ఎక్కడ కూడా సంశయం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మినా ఏ ఇతర పార్టీకి ఆ సత్తా లేదు, ఆ స్థైర్యం లేదు, ఆ స్తోమత లేదు. భవిష్యత్తులో కూడా బీసీలకి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీయే. చుట్టూ ఫోటో చూడమని చెప్పాను. దళితుల్ని సీఎం చేసింది ఈ రాష్ట్ర చరిత్రలో. దళితులను సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంజయ్య గారిని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశంలో ఎస్సీని స్పీకర్లు చేసిన, అధ్యక్షులు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎంతమంది రాష్ట్రపతుల్ని ఎస్సీని చేసింది, ఎంతమంది ఉపరాష్ట్రపతిని చేసింది, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అందుకే కదా భవిష్యత్తులో అవకాశం వస్తుందని చెప్తా ఉన్నాం. అందుకే కదా ఆ అవకాశం రాలేదన్న యువకుడైనటువంటి అనిల్ యాదవ్ రాజ్యసభకి పోవాల్సిన వయసు లేకున్నా రాజ్యసభకి అనిల్ యాదవ్ను పంపడం జరిగింది. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, మహేష్ గౌడ్కి పీసీ ఇవ్వడం జరిగింది. సరే, ఏ కోట వచ్చినా వెనుకబడ్డ తరగతుల వారికి ప్రాముఖ్యతనివ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎవరు? అన్ని అబద్ధ బీఆర్ఎస్ మాట్లాడే మాటలకి ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పుల పాలు చేసి నాశనం పట్టించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఇవాళ రైతుల గురించి కానీ సామాన్ల గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. ఎమ్మెల్సీ కవిత గారు ఏదో పింక్ బుక్ అన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా 2-3 స్కాములు పాములై కరిచే పరిస్థితుంది.
పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఆవిడ చేసిన స్కాములు బుట్టలోంచి బయటకు వచ్చి పాములే కరిచే పరిస్థితి ఉంది. ఆవిడ టీఆర్ఎస్ పార్టీలో 4 ముక్కలాటలు వస్తూ ఉంది. ఎవరికి వారు అధికార ప్రాపకం కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహిళలకి మంత్రివర్గంలో 5 ఏళ్ళు చోటు ఇవ్వకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి కవితమ్మ గారు మహిళగా ఆనాడు ఈ పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదని ఫస్ట్ కవితమ్మ గారు జవాబు చెప్పాలి. 2014 నుంచి 18 వరకు మహిళలకి క్యాబినెట్లో స్థానం లేకుంటే కవితమ్మ గారు మీరు ఎక్కడున్నారు అప్పుడు ఎందుకు అడగలే? దాని జవాబు చెప్పి తర్వాత మహిళల గురించి మాట్లాడాలి. వేరే माइनॉरिटी को भी देंगे, बीसी को भी देंगे आने वाले टाइम पे. అరే బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి లాక్కున్న నీకు, బండారు దత్తాత్రేయ గారి పార్లమెంట్ స్థానాన్ని లాక్కున్న నీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. తీర్మానం మల్లన్న సస్పెండ్ ఎందుకు చేశామో ఆయన తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇదే కులగన్న యొక్క డాక్యుమెంట్ని చింపినాడు కాబట్టే మల్లన్న మీద చర్యలు తీసుకున్నారు. మల్లన్న బీసీల కోసం పోరాటం చేయడంలో కానీ బీసీల కోసం తపనలో కానీ ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలే. వారితో పాటు చేతి కలిపి నడిచినాం. నేనే చాలా సందర్భాలు చెప్పాను, తీర్మానం మల్లన్న గారు బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు, బీసీల హక్కుల కోసం కష్టపడతా ఉన్నారని. కానీ బీసీల కోసం ఒక నిబద్ధతతో చేసినట్టు కుల సర్వే డాక్యుమెంట్ ఎప్పుడు తగలబెట్టినారో దాని గురించి నీచంగా మాట్లాడారో దాని మీద చర్యలేనాయి. అది కిషన్ రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడితే మంచిది. కేటీఆర్ గారికి లేని వైరస్ ఏంటి చెప్పండి? ఆనాడు కేటీఆర్ గారు వైట్ ఛాలెంజ్కి ఎందుకు వెనకాడినారు? ఇలా కేదార్నాథ్ గారి మరణం పట్ల దాంట్లో లోపట్టున్నటువంటి హిస్టరీ బయటికి రావాలి. అప్పుడు కానీ కేటీఆర్ భాగవతం బయటికి రాదు. కేటీఆర్ ఈ రాష్ట్ర యొక్క యువతని తప్పు దోవ పట్టించినటువంటి అతి నీచమైనటువంటి సంస్కృతికి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత వారిది. వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.